హ్రైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రుల సందర్భంగా మేము మా ఇంట్లో మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా పూజ చేశాము. అమ్మవారికి అష్టోత్తరం చేశాము. పాలు చక్కెర కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టాము. మనమందరము కూడా బాలా త్రిపుర సుందరీదేవిని పూజించాలి. ఎందుకంటే ఆమె మనకు మనిషి శరీరంలో ఉన్న జాగృత, స్వప్న, సుషుప్తి గణాలకి ఆమె అధిపతి కనుక మనము ఆమెను పూజించాలి. ప్రతి మనిషి ఈ 3 స్థితులలోనే ఉంటాడు కనుక మనము అమ్మవారిని పూజించాలి. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, సంతోషం, ఆనందం మరియు ధన సంపత్తి, ఆరోగ్యము, ఆయుష్ కూడా కలుగుతుంది. అందుకే మనం శరన్నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని పూజిస్తాము. నేను ఇప్పుడు మీకు బాలా త్రిపుర సుందరీదేవి కథ చెబుతాను, వినండి. పూర్వము బండాసురుడు అనే రాక్షసుడు తన 30 మంది సంతానం కలిసి ప్రజల్ని, ఋషులని, దేవతలను ఇబ్బంది పెడుతూ హింసిస్తూ ఉండేవాడు. అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించగా అప్పుడు లలితాదేవి అమ్మవారు తన పుత్రిక అయిన బాలా త్రిపుర సుందరీదేవిని తన ఆయుధాలన్నీ కూడా ఇచ్చి పంపించి బండాసురుణ్ణి వధించిరమ్మని చెబుతుంది. అప్పుడు బాలా త్రిపుర సుందరీదేవి హంసల వాహనం ఎక్కి వచ్చి హంసల వాహనంపై బయలుదేరి వెళ్ళి బండాసురుణ్ణి, తన సంతతి అయిన రాక్షసులందరినీ కూడా సంహరించి ప్రజలకు, దేవుళ్లకు అమ్మవారు సహాయం చేస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవి దేవతలందరూ కూడా సంతోషంతో కొనియాడుతారు. బాలా త్రిపుర సుందరీదేవిని పూజించడం వల్ల శత్రు పీడ కూడా తొలగిపోతూ ఉంది అంటారు. బాలా త్రిపుర సుందరీదేవి మంత్రం: బాలా త్రిపుర సుందరి త్రిపురేశాయ విద్మహే కామేశ్వరై చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. మనమందరము కూడా మనస్ఫూర్తిగా ఏదైనా సంకల్పంతో, మంచి ఆలోచనతో అమ్మవారిని పూజించినట్లయితే ఆ కోరిక అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది అని నేను చెబుతున్నాను. ఎందుకంటే స్వయంగా నేను చూశాను అమ్మవారి మహిమను. అందుకే మీకు చెబుతూ ఉన్నాను. ఏదో నాకు తెలిసిన చిన్ని కథను మీతో పంచుకోవాలనుకొని అమ్మవారి కథను చెప్పాలనిపించి చెప్పాను. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే అమ్మవారి పూజల్ని అందరూ తప్పక చేసుకోవాలని కోరుకుంటూ, అందరికీ కూడా అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శరన్నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా దసరా నవరాత్రులు చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై బాలా త్రిపుర సుందరి మాతాకి జై. జై బాలా త్రిపుర సుందరి మాతాకి జై. బాలా త్రిపుర సుందరి మాతాకి జై. బాలా త్రిపుర సుందరి మాతాకి జై. జై.